ఐ లవ్ మై వైఫ్ అండి. ఆ వంకాయ కూర ఉండకపోతే ఇటు కోపం వచ్చేస్తుంది. గోవిందండి లైఫ్ లవ్. అది కాదు, అదంతా ఇమోషనల్ కింద లోకం. ఇక్కడ దేహం మనకు అనుభూతి దేహస్పర్శలో కదా అన్వేషించుకొనొచ్చు. జీవి మెల్లగా ఇంద్రియములోనికి మనస్సునందుకు వెతికి బుద్ధితో గ్రహించి జీవాత్మ పరమాత్మానుసంధానమున పరిపూర్ణత చెందడం. మొట్టమొదటి ఫిజికల్ పైన ఎదుర్కొంటాడు. ఏ సుఖాలు ఉండవు, ఇవన్నీ చక్రాలు బంధించడం ఉండవు. ఏ సుఖం అయితే పొందిన తర్వాత కూడా మళ్ళీ పొందాలని అనిపిస్తుందో ఆ సుఖం కాదని లెక్క. కామన్ సెన్స్ కదా సార్. రోజు తింటుంటాం, మళ్ళీ తిన్నారు. స్పర్శకు సంబంధించి టచ్ ఇంకా అలాగే టచ్ బాగున్నట్టు అనిపిస్తుంది, అదే సుఖాలుగా ఉన్నట్టు. మళ్ళీ కోరేది అంటే పరితృప్తి చెందనటువంటిది చక్రము బంధములు అనేటువంటి సంసారం చేయమన్నట్టు. ఏది పొందేది నీకు ఏది ఎక్కలేదు అనిపిస్తుందో అది అసలైనటువంటి శృంగారం. మాస్టర్ గారు ప్రేమ చేస్తున్నాడు. మాస్టర్ గారిని తెలుసుకున్నప్పుడు, భాగవతం గురించి చెప్పుకుంటున్నప్పుడు, శ్రీకృష్ణుడి గురించి చెప్పుకుంటున్నప్పుడు, రాముడి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఒక స్థితి వచ్చినప్పుడు ఇంకేది అక్కర్లేదు చాలు అని అనిపించేటువంటి స్థితి భక్తి అని వస్తుంది. దాని అసలైన శృంగారం అంట. కరెక్ట్ అయినటువంటి ప్రేయసి ప్రియుడికి తన సమస్తము సమర్పణ చేయడానికి ఆలోచిస్తాడు. అలాగే ప్రియుడు తన సమస్తము తన ప్రియురాలికి అప్పగించడానికి ఉండడు. అది భౌతికమైనటువంటిది అయినప్పుడు కామం అనేటువంటి పేరుతో పిలుస్తుంది. భౌతికం కానప్పుడు శృంగారం అన్నట్టు. శ్రీకృష్ణుడి ఎడల గోపిని ఉండేటటువంటి భౌతికమైన సంసర్గము కానే కాదు. దీన్ని బట్టి తెలుసుకో. కామన్ సెన్స్. వీళ్ళు ఈ సినిమాల్లో వాటి ఇలాగేసి ఫ్లూట్ వేసి డ్యాన్సులు చేసి అది వేరే అనుకోండి, సరదాగా చూపించవచ్చు. మంచి హైర్ రాధాకృష్ణుల మధ్య ఉండేటువంటి సంబంధం పరమ పవిత్రమైనటువంటి శృంగారం. భౌతికముగా స్పర్శ మాత్రం కాదు, దానికి సంబంధించినట్టుగా. సంసార జీవనుడు భౌతిక సుఖములలో వాటిని వెతుక్కుంటూ సుఖాలు కావు నాక్కుంటూ ఉంటాడు. అదో సంసార సుఖాల కోసం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏది ఉంటే ఇంకేది అక్కర్లేదని అనిపిస్తుంటుందో ఆ సుఖాన్ని పొందడం. అదే భగవత్ సాన్నిధ్యము, భక్తి, కృష్ణోపాసన, భాగవతోపాసన, నారాయణోపాసన. దాని గురువైనా అందించగలడు, పరమాత్మైనా అందించగలడు. సాకారమైన గురువు ఉంటే ఇంకా ఈజీ, త్వరగా వెళ్ళిపోతాడు. కరచరణంతో ఉన్న గురువుని కానీ పాదములు ఆశ్రయిస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం సులభం కాదు. అవ్యక్త బ్రహ్మను ఇలా మనం ధ్యానం చేద్దామంటే నువ్వు ఎంత దూరంగా ధ్యానం చేస్తే భగవంతుడు దూరంగా ఉంటాడు. నువ్వే ప్రపోజ్ చేశావు. నువ్వు ఎంత దగ్గరగా ఉన్నాడు అనుకుంటే అంత దగ్గరగా ఉంటాడు. నాలోనే ఉన్నాడు, నేను భగవంతుడిలో ఉన్నాడంటే అక్కడే ఉంటాడు. మనలాంటి వాళ్ళ దగ్గర కూడా భగవంతుడు ఉంటాడా అంటే కానీ కూడా భగవంతుడు మాస్టర్స్ చెప్తూ ఉంటారు. మీ డోర్ దగ్గర మేము వాచ్మెన్ వెయిట్ చేస్తాం, ఎప్పుడైనా లోపల పిలుస్తారు. ఈ బొర్రలో ఉండే పెంట అంతా ఉంటుంది చూస్తారా, ఆ పెంట క్లీన్ అయితే కానీ వాళ్ళు రాలేరు. మన బొర్రలో ఉండే పెంట ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ద షిట్ దట్ దే వెయిట్ అట్లే దే క్లీన్. అలా క్లీన్ చేసుకుని వెయిట్ చేస్తున్నా ఎప్పుడైనా రానివాడా అని. హృదయం క్షాళన చేసుకుని పవిత్రమైన కావడం వల్ల అందులో వచ్చి ఉండాలని భగవంతుడు మనం కోరేటప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి కదా. ఇంట్లో డోర్లో బాత్రూమ్ కట్టారు అనుకోండి, అది అక్కడి నుంచి లోపలికి రావాలనుకోండి, కొంచెం కడుగు కొడుకుని రావాల్సి వస్తుంది కదా, కలగకుండా ఉంటే. అలా ఉంటాం మనం. ఇదంతా మనమే క్లీన్ చేసుకుని ఇదంతా చేసుకుని అక్కర్లేదు అన్నట్టు. భగవంతుడు ఇందులో భాగవత మార్గంలో చెప్పినటువంటి భాగవతుల యొక్క కథలు విన్నంత మాత్రానే మీ హృదయం మకరందం కొట్టి దాని యందు ఉండే అనుభూతిలో కొండి ఈ శృంగారం అనే రసం మీ ఉద్భుతం అవుతుంది. భగవంతుడి సాన్నిధ్యం రావడం మొదలుపెట్టి ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళారు. ఎంబ్రేస్ ది హైయర్, డోంట్ ఫైట్ ది లోయర్ అన్నట్టు. కామక్రోధం గురించి ఎంత ఆలోచిస్తుంటే అందులో అంత ఇరుక్కుని ఉంటావు. దాని గురించి ఆలోచించరు అసలు. ఎవరి గురించి ఆలోచిస్తారు? శ్రీకృష్ణుడి గురించి ఆలోచించారు. అది ఆ సొల్యూషన్ ఇందులో ఇస్తారు. నాయకుడి తర్వాత ప్రముఖ పాత్రలో ముఖ్యుడు బ్రహ్మ. ఇందులో హీరో శ్రీకృష్ణుడు, సైడ్ హీరో బ్రహ్మ. ఈ కావ్యానికి పోతన దేవత
దేవతాస్థుతులు ఇట్లు వస్తు దిద్దేశ క్రమమును పాటించి ఆయన స్తోత్రాలు. ఆంధ్ర కవిత గౌరవ జన మనోహారి నన్నయ్య సూర్యుని కైవారంభ చేసి నమస్కరించి గౌరవమును అనుసరించి తెలుగు భారత ప్రారంభమున నన్నయ్య భట్టు వేదత్రయమూర్తులు చేసిన ప్రార్థన సంప్రదాయముగా పాటిపాలించి మొట్టమొదటిలో పోతన నన్నయ్య తిక్కన అరణ ముగ్గురు కూడా పాపం మంచోడు అని చెప్తాడు. మరి అంత మంచోడు అని చెప్పడం అనుకోండి, మంచోడు అని చెప్తాడు. 5వ పద్యమున విఘ్నేశ్వరుడు, 6వ పద్యమున సరస్వతి స్తుతింపబడినది. 7, 8, 9 పద్యములో సరస్వతి ప్రత్యక్షముగా స్తుతింపబడినది. వండర్ఫుల్ గా ఉంటాయి పద్యం. పుట్టన్ పుట్టసరంబునన్ములు ఎంబోయాన పత్రంబునన్ నటన్ గలుగను కళికొల్వ పురాణంప మీదెట్టే వెంట చరిత్ర సరణి నాకివమ్మ మీ పట్టుల్లాగుటకు సొమ్ము నమితి చుమి బ్రాహ్మీ దయాంబోని డైరెక్ట్ చూపిస్తాడు బారు సరస్వతి. ఇట్లు ప్రథమ పురుష మధ్యమ పురుషుల్లో దేవతలను స్తుతించడం వేదములు అందరి శస్త్రములను మంత్రములో పాటినటువంటి క్రమం. వేద మంత్రాలు శస్త్రములు అస్త్రములను ఉంటాయి. వషట్ షట్ స్వాహ అనేటువంటి మంత్రములు లాస్ట్ లో ఏవైతే ఎండ్ అవుతూ ఉంటాయో ఒక్కొక్క దానికి ఒక క్రమం ఉంటుంది. మత్స్యస్త్రంలో మనం అప్పుడు చెప్పుకున్నాం కూడా. అయితే శస్త్రములు కదా వేసేటప్పుడు వషట్ షట్ అనేటటువంటి ఉపయోగిస్తారు అన్నమాట. సో కొన్ని ప్రథమ పురుషులు ఉంటాయి. ప్రథమ పురుషులు అంటే ఏంటారు ఇంగ్లీష్లో? ఫస్ట్ జనరల్. అలా మధ్యమ పురుషులు అంటే ఇంగ్లీష్ తెలుగు రాదు కదా అని చేత ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది గ్రామర్. 10వ పద్యమున దుర్గ అమ్మలగన్నయమ్మ భజనలు మీకు నేర్పాం. 11వ పద్యమున లక్ష్మీ స్తుతింపబడింది. త్రిమూర్తులు కాక మిగిలిన వారందరూ ఇష్టదేవతలను బదులు త్రిమూర్తులు త్రయీమయమూర్తులు. అంతర్యామి పరమాత్మ అనబడను. పరమాత్మనే పరబ్రహ్మమని వేదాంతులు, అగ్ని విష్ణువు అని వేదములు, అగ్ని విష్ణువు దేవుడని అందరూ వ్యవహరించు. దేవుడు వేరు, దేవతలు వేరు. సరస్వతీ స్తోత్రమైన 9వ పద్యమున ఎర్రాప్రగడ భాగవతమునందు కూడా కనిపించును. ఎర్రాప్రగడ పద్యమునందరి ఆదరమున పోతన భక్తిభావంతో స్వీకరించు. సంస్కృత వాంగ్మయమైన కూడా చాలా మంది కవులలో ఈ ఆచారం అన్నది. అంత పూర్వం రాసిన కానీ బ్రహ్మాండమైన పద్యంగా రాస్తే ఆ పద్యం వాళ్ళ దాంట్లో పెట్టుకుంటారంటే దానికి ఏంటి ఆయన ఎకరాలు చేసి ఆయనకి నమస్కరించినట్టు గౌరవం ఇచ్చినట్టుగా లెక్క అనమాట. మేమే రాసేవాడి, మా గురుగారు ఏం నేర్పలేదు అలా అనకుండా ఆడు బాగున్నాడు నేర్పండి, మేమే కాపీ కూర్చుంటాడు కదా. ఎక్కడి నుంచి అటు ఇటుకు వచ్చి 2 సెంటెన్స్లు వేసి కాపీ రాసుకుంటారు పద్యాలు. మనం పూర్వకాలంలో అన్నీ చేసాం, పిచ్చిపోనాన్ని ఇప్పుడు మానేసాం. సాహిత్య సభలకు వెళ్తుంటే నువ్వు కానీ కాపీలు కొట్టి అక్కడ కొట్టి ఇక్కడ కొట్టేసి సొంతంగా రాసుకున్నట్టుగా చేసేసి వాళ్ళ మీద ఎవడ బాగా రాసుకున్నాడు ఇలా ఉంటుంది. స్పర్ధ ఉంటుంది తప్ప అక్కడ పద్యం ఉండదు. అని చేత సాహిత్య సభలకు వెళ్ళకండి, టైం దానికి. అల్లసాని పెద్దల మనుచరిత్రలో రామావతార స్థుతి పద్యమును కృష్ణరాయల భక్తితో తన ఆముఖ్యతమాలలోకి స్వీకరించాను. పూర్వకుండా ఈ సంప్రదాయం ఉంది. నందితిమ్మల ముక్కుపై చెప్పిన సరసమైన పద్యమును రామరాజభూషణుడు వసు చరిత్రలో స్వీకరించాడు. ఎర్రను చేసిన సరస్వతీ స్థుతిని పోతన స్వీకరించడానిగా ఎర్రను పరోక్షముగా స్తుతించుట కనుకనే కాబోలు. ప్రత్యక్షముగా చేసిన కవిస్థితిలో కవిత్రయమైన నన్నయ్య తిక్కలు మాత్రమే స్మరించి ఎర్రని పేరు ఎత్తలేదు. స్థుతిలోకి చూస్తే ఎర్రని పేరు ఉండదు. ఎర్రని పద్యమే పెట్టుకున్నాడు. అంటే ఆయనకు చాలా ఇష్టం నాకని.